ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. ముందుగా కుంభరాశి వారందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారికి రేపు శనివారం మే 30వ తారీఖున ద్వాదశ రాశుల్లో సంచారాన్ని చేస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం కారణంగా ఈరోజు కుంభరాశి వారి యొక్క జన్మ జాతకంలో ఫలితాలు అనేవి ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే మీరు ఎటువంటి పరిహారాలను దేవతారాధన చేసుకుంటే ఈరోజు మీకు అంటే శనివారం ఏ విధంగా ఉంటుంది అనే పూర్తి విషయాలను మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి కుంభరాశి వారు మాత్రం ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూసేయండి. ఇక వివరాలకి వెళ్తే కనుక కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ఈ 2026 సంవత్సరం మే 30వ తారీఖున శనివారం రోజున కుంభరాశిలో పుట్టినటువంటి స్త్రీ పురుషులకు పూర్తి ఫలితాలను చూసినట్లయితే కనుక రేపటి రోజున శనివారం రోజున కుంభరాశి వారికి మీ యొక్క దాంపత్య జీవితంలో కొన్ని అనుకోని లేనిపోని గొడవలు ఒడిదుడుకులు అనేవి కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీ మధ్య మనస్పర్ధలు కలుగుతాయి. మీ మధ్య చిన్న చిన్న గొడవలు జరిగే వంటి సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు మాత్రం ఒకరు మాట్లాడితే ఒకరు మౌనంగా ఉండండి. లేదంటే లేనిపోని సమస్యలు కొని తెచ్చుకుంటారు. కాబట్టి శనివారం రోజున భార్యాభర్తలు ఇరువురు సంయమనం పాటించి ఒకరు ఏదైనా తప్పుగా మాట్లాడితే ఒకరు మౌనంగా ఉండడం ఎంతైనా మంచిది. అదేవిధంగా ఈ యొక్క కుంభరాశికి చెందిన ప్రేమికులకు కూడా మీ ప్రేమ వ్యవహారాల్లో కొంత చిక్కుల్లో పడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక కుంభరాశి వారు ఈ విషయంలో కూడా జాగ్రత్తలు వహించండి. ఇక రేపటి రోజున కుంభరాశికి చెందినటువంటి ఉద్యోగస్తులకు మీ ఉద్యోగ సంస్థలో ఇదివరకు మీకు ఉండేటటువంటి ఏమైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలు పరిష్కారం లభిస్తుంది. అలాగే మీ తోటి సహోద్యోగులతో మీకు చక్కటి సహకారం సహాయకత మీకు లభించి తీరుతుంది. అలాగే మీకు పై అధికారులు అప్పగించిన పనిని రేపటి రోజు మీరు ఇన్ టైంలో కంప్లీట్ చేస్తారు. దీని కారణంగా మీ పై అధికారుల నుండి మీరు ప్రశంసలు కూడా అందుకుంటారు. అలాగే ఇంకా బెటర్గా ఏదైనా మీరు కొత్తగా ఉద్యోగానికి సంబంధించిన ఆఫర్లు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రేపు శనివారం రోజున నిరుద్యోగులకు ఉద్యోగం రాబోతుంది అనేటటువంటి ఒక శుభవార్త వింటారు. మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇక కుంభరాశికి చెందినటువంటి వారికి రేపు కొంచెం మీ యొక్క ఆరోగ్యంలో స్వల్ప సమస్యలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు మాత్రం ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు పాటించడం ఎంతైనా ముఖ్యం. అలాగే మీరు మాత్రం క్రమం తప్పకుండా యోగా, ధ్యానం, వ్యాయామం ఇలాంటివి మీరు చేయడం ద్వారా మీకు మరింతగా మీ ఆరోగ్యం కుదరపడుతుంది. హుషారుగా మీ పనులను పూర్తి చేసుకుంటారు. ఇక రేపటి రోజు శనివారం రోజున కుంభరాశి వారికి దూరపు బంధువుల నుండి శుభ కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వానాలు అందుతాయి. అలాగే ఈరోజు మీరు విందు వినోదాల్లో పాల్గొనేటటువంటి అవకాశాలు ఉన్నాయి. రేపు మీకు మీ చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఇక విద్యార్థులకు ఈరోజు అనుకూలమైన సమయంగా ఉంటుంది. అలాగే ఐటీ, సైన్స్ విద్యార్థులు బాగా రాణిస్తారు. అలాగే ఆర్ట్స్, హ్యూమానిటీస్, కళలకు సంబంధించిన విద్యార్థులు కొంచెం శ్రమ పడాల్సి ఉంటుంది. ఇక కుంభరాశికి చెందిన వ్యాపారులకు రేపు శనివారం రోజున మీ యొక్క వ్యాపార వ్యవహారాలు అంటే మీ యొక్క వ్యాపారంలో క్రయ విక్రయాలు విజయవంతంగా సాగుతాయి. అలాగే భాగస్వామ్య వ్యాపారంలో ఏమైనా గొడవలు ఉంటే అవి దూరమైపోతాయి. మీ వ్యాపారాలు లాభాల పట్ల నడుస్తాయి. అలాగే రేపు కుంభరాశికి చెందినటువంటి వారికి ఆర్థిక సహాయం అందుతుంది. దూర ప్రయాణాల్లో ఎక్కువ జాగ్రత్తలు అవసరం. రేపు మీరు ఆలయాలను సందర్శిస్తారు. ఇక మీరు చేస్తున్న పనులకు కొన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ మీకు అల్టిమేట్గా మంచి ఫలితాలు అందుతాయి. అలాగే మీకు మంచి మంచి ఆలోచనలతో మీరు అనుకున్నది సాధిస్తారు. మొత్తం మీద చూసుకుంటే రేపు కుంభరాశి వారికి కొంచెం మిశ్రమంగా ఉన్నా కూడా అల్టిమేట్గా మీ పనులను ఇన్ టైంలో పూర్తి చేసుకుంటారు.
ఆర్థిక పరంగా విజయాన్ని అందుకుంటారు. ఇక కుంభరాశి వారికి రేపు శనివారం రోజున ఉండేటటువంటి సమస్యలు తొలగిపోవడానికి, మంచి మంచి ఫలితాలు కలగడానికి మీరు శనివారం రోజున ఉదయం నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి, ఆ తర్వాత ఆంజనేయ స్వామికి 11 ప్రదక్షిణలు చేసి, స్వామివారి యొక్క సింధూరాన్ని నుదుటన తిలకంగా ధరించి, మీ పనులకు బయలుదేరితే చక్కగా మీకు మరిన్ని శుభ ఫలితాలు పొందుకుంటూ తీరుతారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు గనక మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్‌గా వస్తాయి. థాంక్స్ ఫర్ వాచింగ్.